చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్య భగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్య భగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్య భగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16th మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటే వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరున్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకు అంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా వృశ్చిక రాశి వారికి మరి అక్టోబర్ మంత్ ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా వీరికి కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. వీరికి కూడానా? అమ్మయ్యా. గత 2021 ఆగస్టు నుండి కావచ్చును, 22 నుండి కావచ్చును, లాస్ట్ 3-4 ఇయర్స్ వీరికి పెరిగినటువంటి అప్పు సంఖ్య, వీరు చేసుకున్నటువంటి కర్మ, లక్ష్మీదేవి తలుపు కొడుతుంది అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఎవరిని పడితే వారిని నమ్మి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ లేదా ఎక్కడైనా ల్యాండ్పై కానీ ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఎన్నో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు వీరి జీవితంలో ఎదురైనాయి. వీరు కొన్నటువంటి ల్యాండ్కు, భూమికి అలా సడన్గా దానిపై డబల్ రిజిస్ట్రేషన్స్ అవ్వడం, అది 10 మందికి అమ్మడం, ఇలాంటివి వీరికే జరిగిన సందర్భాలు. వీరు కొన్నటువంటి వెహికల్ యాక్సిడెంట్కి గురవ్వడం కావచ్చు, ఇంట్లో ఎవరైనా మరణించడం కావచ్చు. ఇలాంటి సందర్భాలు ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు అంటే వృశ్చిక రాశి వారే. అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేదా ఎవరో ఒక వ్యక్తి వీరి జీవితంలోకి ఎదురవ్వడం కానీ అది ఏదైనా కావచ్చును, గృహ సమస్యలు కావచ్చును, ఇలాంటి వాటి నుండి అనూహ్యమైనటువంటి అవరోధాల నుండి అద్భుతమైనటువంటి
పేరు ప్రఖ్యాతలు కానీ మళ్ళీ పూర్వ వైభవానికి ఇది పునాది. పూర్వ వైభవం జరుగుతుంది ఈ యొక్క అక్టోబర్ నెలలోన అంటే కుదరదు. ఇక్కడి నుంచి మొదలు 4 సంవత్సరాలు ఒక గృహ నిర్మాణానికి సుమారుగా 6 నెలలు అవును. సుమారుగా. దానికి ఇవాళ పునాది తీస్తే ఇప్పటికిప్పుడు అయిపోతుంది కదా. కనుక వృశ్చిక రాశి వారు ఇక సంతోషపడేటువంటి సందర్భము. ఈ సమయంలో మీరు చేసుకునేటువంటి తీర్థయాత్రలు కావచ్చును, మీ అనుష్ఠానము కావచ్చును, లేదా మీరు చేసుకునేటువంటి పూజలు కావచ్చును, లేదా మీరు చేసుకునేటువంటి దానాలు కావచ్చును. ఇవి ఇప్పుడు అద్భుతంగా మీకు రిజల్ట్ ఇస్తూ 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 తప్పకుండా 2025 ఎండింగ్ కల్లా అంటే డిసెంబర్ నుండి జనవరి అంతే, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎండింగ్ కల్లా అద్భుతమైనటువంటి శుభం కాటపడుతుంది మీకు. ఈ ఇంగ్లీషు మాసానికి సంబంధించి 2025 ఎండింగ్ కల్లా హమ్మయ్యా అని అనుకునేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇవి వృశ్చిక రాశి వారు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రాశికి ఎక్కువ వాళ్ళు అంటూ ఉంటారు, Struggles మా రాసే బాగా. ఇంత, మేము ఇంతే, మా జీవితాలు ఇంతే అని పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ బాగున్నవి. 2015, 16, 17, 18, 19, 20 కళ్ళు మూసుకొని చెప్తున్నా, కింద కామెంట్ పెట్టండి ఎవరైనా. ఈ సందర్భాలలో ఈ 5-6 సంవత్సరాలలో పర్వాలేదు అనుకునేటువంటి పీరియడ్ ఇది. దాని తర్వాత ఇబ్బందులు ఖచ్చితంగా. మొదలయ్యాయి. అవును. సో మన కర్మ అది. కనుక కొంతమేర అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో మాత్రము మిమ్మల్ని ఎటు తిరిగి మెడళ్ళు పట్టుకొని బయటికి గెంటేయాలి అనేటువంటి చుట్టూ ఇట్లా యమభటులు ఉన్నారు. ఉద్యోగంలో వారి మీద కూడా విజయం సాధిస్తారా? 100% సాధిస్తారు. అంటే ఎవరో ఒకరు మీకైతే నేనున్నాను అని భరోసా మాత్రం ఇస్తారు. ఇది మాత్రం గన్ షాట్. అయినప్పటికీ వీళ్ళు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి గానగాపూర్ స్వామివారి దర్శనం అద్భుతం. వీరికి ఎంతో విజయాన్ని చేకూరుస్తుంది. ఇక నుంచి అంతా మంచి రోజులే ఉండబోతున్నాయి వృశ్చిక రాశి వారికి అని చెప్తున్నారు. చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.